హలో గైస్, మీరు కూడా 9 to 5 జాబ్ వదిలేసి మీ సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? అండ్ మీకు ఆ వ్యక్తుల మీద కోపమా? ఎవరైతే చెప్తారో చూడండి, బిజినెస్ చేయడం నీతో సాధ్యం కాదని, మరియు బిజినెస్ మ్యాన్ కావాలంటే రిచ్ ఫ్యామిలీలో పుట్టాలని చెప్తూ ఉంటారు. సో గైస్, నేను మీకు చెప్తా బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలో, బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్. అండ్ గైస్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలో మీకు మొత్తం అవగాహన వచ్చేస్తుంది. అయితే మీరు మీ లైఫ్ యొక్క సొంత బాస్ అవ్వాలనుకుంటున్నారా? అండ్ మీ యొక్క క్రియేటివ్ ఐడియాస్ పై ఫ్రీడమ్ గా వర్క్ చేయాలని అనుకుంటున్నారా? సో గైస్, ఇదే వీడియో మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అయితే ఈ వీడియోలో ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా అంటే చాలా గైడ్ చేస్తుంది మీ యొక్క సొంత బిజినెస్ ని ఎలా నిలబెట్టాలో. సో మీకు మీ బిజినెస్ స్టార్ట్ చేయడంలో ఎటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అవసరం పడుతుందో, అండ్ ఎలాంటి స్టెప్స్ మీరు ఫాలో చేసి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవుతారో, ఇటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను, లేదా ప్రతి ఒక్క స్టెప్ అందిస్తాను. సో గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టెప్ నెంబర్ 1, మీ ఇంట్రెస్ట్ ని మీ బిజినెస్ చేయండి. ఎస్ గైస్, నేను చెప్పింది కరెక్టే. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఇది తెలుసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఏం చేయడంలో ఇష్టపడతారు, అండ్ మీకు ఏ పని చేయడంలో హ్యాపీనెస్ వస్తుంది. కానీ గైస్, ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు, మీరు ఇది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఏ వర్క్ని పర్ఫెక్షన్తో చేయడంలో ఎక్స్పర్టో, అంటే మీరు మీ బిజినెస్ కోసం ఇలాంటి పనిని ఎంచుకోవాలి. మీకు మీ మనసు నుంచి ఫీల్ రావాలి, నేను ఈ పనిని వితౌట్ గడియారం చూడకుండా చేస్తానని. మీరు ఆ పనిని చేసేటప్పుడు ఆ పని తప్ప వేరేది మీకు ఏది కూడా తెలియరాదు. అండ్ ఏ పనిని అయితే మీరు చేయడానికి మీ టైంని, ఎనర్జీని, మనీ అండ్ అటెన్షన్ని ఇస్తారో, ఆ పనిలో మీరు సక్సెస్ అచీవ్ చేసినట్టే. సో ఇప్పుడు మీకు తెలిసింది అనుకోండి, మీకు ఏ ఫీల్డ్లో బిజినెస్ స్టార్ట్ చేయాలో. దాని తర్వాత మీరు ముందున్న స్టెప్స్ ఫాలో చేయడానికి ఆల్మోస్ట్ రెడీ అనుకోండి. గైస్, మీ ఫీల్డ్ ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్, ప్రాపర్టీ రిలేటెడ్, షాప్ రిలేటెడ్, ఫుడ్ ఐటమ్ రిలేటెడ్, ప్రోడక్ట్ రిలేటెడ్, ఎక్సెట్రా. అండ్ గైస్, మీకు ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం కనిపిస్తుంది అనుకోండి, దాని సొల్యూషన్ కోసం ఇన్నోవేటివ్ ఐడియాస్ ఆలోచించండి. అలాగే ఆలోచిస్తూ ఏదైనా ఐడియా దొరికింది అనుకోండి, ఆ ఐడియా అనేది మీకు తప్పనిసరిగా బిజినెస్ మ్యాన్ చేసి పాడేస్తుంది. సో గైస్, ఆలోచించడం స్టార్ట్ చేసేయండి. మీ చుట్టుప్రక్కల ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, దానికి ఫైండ్ అవుట్ చేసి ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కన్వర్ట్ చేసి దానిని ఒక బిజినెస్ లాగా చూడండి. స్టెప్ 2, రీసెర్చ్ చేయడం. మీరు బిజినెస్ ఫీల్డ్ ని ఎంచుకున్న తర్వాత మీరు ఆ ఫీల్డ్ కి సంబంధించిన రీసెర్చ్ ని స్టార్ట్ చేయాలి. సో ఆ ఫీల్డ్ కి రిలేటెడ్ ప్రశ్నల సమాధానాలు నింపాలి. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్ కి మార్కెట్ తో ఎలా కనెక్ట్ చేయాలి, అలాగే బిజినెస్ టార్గెట్ కస్టమర్స్ ఎవరు ఉన్నారు, మీ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ మార్కెట్ లో ఉందా లేదా, అండ్ మీ ఫీల్డ్ కి రిలేటెడ్ మార్కెట్ లో కంపెనీస్ ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే ఆ కంపెనీస్ కి ఒక స్టెప్ ముందు ఎలా ఉండాలి, ఇలా రీసెర్చ్ చేస్తూ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బిజినెస్ సెల్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, అలాగే బిజినెస్ లో ఎలా కాంపిటీషన్ ని తగ్గించాలి, ఇలా రీసెర్చ్ చేస్తూ ఉండాలి. సో ఇలాంటి చాలా ప్రశ్నల సమాధానాలు మీ దగ్గర ఉంటే మీకు ఒక మంచి బిజినెస్ మ్యాన్ కావడంలో ఎవరు ఆపరు. బిజినెస్ అని కాదు, ఏ ఫీల్డ్ లో దుంకినా ఆ ఫీల్డ్ నాలెడ్జ్ ని కంపల్సరీ ఉండాలి. సో ఇప్పుడు వచ్చేద్దాం థర్డ్ స్టెప్ పై, బిజినెస్ ప్లాన్. ఇప్పటి వరకు అయితే మీరు డిసైడ్ అయ్యారు మీరు ఏ ఫీల్డ్ లో బిజినెస్ ని చేసి అందులో రీసెర్చ్ చేయాలో. సో ఇదంతా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు తెలుసుకోవాలి బిజినెస్ ప్లాన్ గురించి. ఎందుకంటే దీని ద్వారా మీరు మీ బిజినెస్ కి ముందుకు తీసుకుపోగలుగుతారు. బిజినెస్ ప్లాన్ చేసేటప్పుడు మీకు ఇది గుర్తు ఉండాలి, మీకు మీ బిజినెస్ లో ఏదైనా ఇన్వెస్టర్ అవసరపడతాడా లేడా అని. ఒకవేళ అవసరపడితే మీరు ఒక డీటెయిల్ బిజినెస్ ప్లాన్ తయారు చేయాలి. అండ్ ఇందులో అన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉండాలి, లైక్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ, కంపెనీ డిస్క్రిప్షన్, ప్రోడక్ట్ అండ్ సర్వీస్, మార్కెట్ అనాలిసిస్, మార్కెటింగ్ స్ట్రాటజీ, మేనేజ్మెంట్ సమ్మరీ, అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్, ఎక్సెట్రా. సో గైస్, మీ బిజినెస్ ప్లాన్ స్టడీ అనేది మీ ఇన్వెస్టర్ ద్వారా జరుగుతుంది. అండ్ ఆల్ ఇన్ఫర్మేషన్స్ తో సాటిస్ఫై అయిన తర్వాతనే మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది. ఒకవేళ మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం లేదనుకోండి, మీరు మీ బిజినెస్ ని స్ట్రాటజిక్ స్టెప్స్ అండ్ రికార్డ్స్ లో ఒక బుక్ లో రాసి పెట్టవచ్చు. అండ్ గైస్, పెట్టిన బుక్ ని టైం టు టైం ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు వచ్చేద్దాం స్టెప్ 4 పై, బిజినెస్ ఎక్స్పెన్సెస్ క్యాల్కులేట్. గైస్, చాలా మంది ఇదే తప్పు చేయడం వల్ల లేదా ఈ స్టెప్ ని ఫాలో చేయకపోవడం వల్ల బిజినెస్ లాసెస్ లేదా బ్యాంక్రప్ట్ కి గురి అవుతారు. సో గైస్, ఈ చిన్న స్టెప్ అనేది చాలా పెద్ద రోల్ వహిస్తుంది. మీరు బిజినెస్ అయితే రెడీ చేసుకున్నారు, బట్ బిజినెస్ లో ఏ దానిపై ఖర్చు చేయాలో దాని మొత్తం డీటెయిల్ అండ్ దానికి అయ్యే ఖర్చు క్యాల్కులేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా చేసిన తర్వాతనే మీకు తెలుస్తుంది స్టార్టింగ్ లో మీ దగ్గర ఎంత పెట్టుబడి ఉండాలని. సో క్యాల్కులేట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ గైస్, క్యాల్కులేషన్ అనేది ఏదానికి చేసుకోవాలంటే లైసెన్సింగ్ అండ్ పెర్మిట్, లీగల్ ఫీజ్, ఇన్సూరెన్స్, ఎక్విప్మెంట్స్, బ్రాండింగ్ అండ్ మార్కెట్ రీసెర్చ్, అలాగే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు. సో దీని ద్వారా మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ద్వారా చాలా శాంతి దొరుకుతుంది. ఇప్పుడు వచ్చేద్దాం స్టెప్ 5, బిజినెస్ స్ట్రక్చర్ అండ్ డిజైన్. గైస్, మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీరు డిసైడ్ అవ్వాలి మీ బిజినెస్ స్ట్రక్చర్ ఎలా ఉండాలో.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కరు బిజినెస్ ని రన్ చేస్తారా లేదా పార్ట్నర్షిప్ తో కలిసి రన్ చేస్తారని, అండ్ ఎంప్లాయీస్ ని ఎంతమందిని పెట్టాలి, అలాగే మీ బిజినెస్ బిల్డింగ్ కి ఎంత రెంట్ ఖర్చు పెట్టాలి, ఇలా ఎక్సెట్రా. సో బిజినెస్ స్ట్రక్చర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. దీనిపైన ట్యాక్స్ పేర్ అనేది సంబంధించి ఉంటుంది గైస్. ఇప్పుడు వచ్చేద్దాం స్టెప్ 6 పై, బిజినెస్ నేమ్ అండ్ రిజిస్టర్. గైస్ ఎలాగైతే మీకు మీ పేరు ఉందో అలాగే మీ బిజినెస్ కి కూడా ఒక పేరు అనేది తప్పనిసరి అన్నమాట. సో అందుకోసం ఒక యూనిక్ నేమ్ సెలెక్ట్ చేయండి. దీని ద్వారా మీ బిజినెస్ కి ఒక బ్రాండ్ వాల్యూ పెరగాలి. అండ్ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఏమిటంటే, మీరు పేరు సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని రిజిస్టర్ కూడా తప్పనిసరి చేసుకోండి. సో గైస్ ఇప్పుడు వచ్చేద్దాం స్టెప్ 7 పై, లైసెన్సింగ్ అండ్ పర్మిట్. బిజినెస్ నేమ్ రిజిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లైసెన్సింగ్ అండ్ పర్మిట్ తీసుకోవాలి. దీనికోసం మీరు కొంచెం రీసెర్చ్ చేసి మీ బిజినెస్ కి ఎలాంటి రకమైన పర్మిట్ అండ్ లైసెన్స్ ఇస్తారో తెలుసుకోవాలి. దీని తర్వాత ఆ లైసెన్స్ కంప్లీట్ చేయాలి. గైస్ ఇప్పుడు వచ్చేద్దాం స్టెప్ 8 పై, సెట్ అప్ బిజినెస్ లొకేషన్. గైస్ మీరు మీ బిజినెస్ కోసం సూటబుల్ లొకేషన్ సెట్ చేయాలి. అండ్ గుర్తు పెట్టుకోండి, మీరు సెలెక్ట్ చేస్తున్న లొకేషన్ అనేది మీ బిజినెస్ కోసం ప్రాఫిటబుల్గా ఉండాలి. సో ప్లేస్ కొంచెం లార్జ్ అండ్ ఎక్కువ ఎక్విప్మెంట్ పట్టేలా సెలెక్ట్ చేయండి. అలాగే రెంట్ కొద్దిగా తక్కువ ఉండేలా చూసుకోండి. సో గైస్ ఇప్పుడు వచ్చేద్దాం స్టెప్ 9 పై, సెట్ అకౌంటింగ్ సిస్టమ్. గైస్ బిజినెస్ లొకేషన్ సెట్ చేసిన తర్వాత మీరు మీ బిజినెస్ కోసం అకౌంటింగ్ సిస్టమ్ని కూడా సెట్ చేసుకోవాలి. సో ఇది మీకు కూడా తెలుసు, ఏ బిజినెస్ అయితే అకౌంటింగ్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటుందో అదే బిజినెస్ అనేది ప్రాఫిట్, లాస్, సేల్స్, గ్రోత్ పై అవగాహన కల్పిస్తుంది. సో మీరు కూడా అకౌంటింగ్ సిస్టమ్ని కరెక్ట్గా పెట్టుకోండి. దీనిపై మీకు కూడా అవగాహన వచ్చేస్తుంది. అయితే ఈ అకౌంటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే, ఈ సిస్టమ్ని మీరు సొంతంగా చేయొచ్చు లేదా కంప్యూటర్ ఎక్సెల్ షీట్లో కూడా మెయింటైన్ చేయొచ్చు. అలా సాధ్యం కాలేదనుకోండి, ఒక అకౌంటెంట్కి హైర్ చేసుకోండి. నేనైతే మీకు ఇదే సజెస్ట్ చేస్తా, స్టార్టింగ్లో మీరు సొంతంగా చేయండి. దాని తర్వాత మీకు కొద్దిగా అమౌంట్ జనరేట్ అయిన తర్వాత ఒక అకౌంటెంట్కి హైర్ చేసుకోండి. బస్ ఇప్పుడు వచ్చేద్దాం స్టెప్ 10 పై, రెడీ అవర్ బిజినెస్ టీమ్. బస్ అకౌంటింగ్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఒక బిజినెస్ రిలేటెడ్ ప్యాషనెట్ టీమ్ని రెడీ చేయడం. ఎందుకంటే స్టార్టింగ్లో మనం ఒక్కరమే చేస్తాం, కానీ కొద్ది రోజులు ముగిసిన తర్వాత ఆ పనిని ఒక్కరు చేయాలంటే శాతన కాదు. సో బెటర్ ఇదే అనుకోండి, మీరు ఒక టీమ్ని హైర్ చేయాలి. మీరు ట్రావెలింగ్ లేదా ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నారు అనుకోండి, మీకు టీం అనేది తప్పనిసరి అవసరపడుతుంది. దీంతో మీకే ప్రాఫిట్ అనమాట. ఎలా అంటే, మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు పైసలు అనేది మీకు కూడా వస్తుంటాయి, ఎందుకంటే ఆ బిజినెస్ మీదే కాబట్టి. కాకపోతే ఆ టీంకి మీరు కొద్దిగా పైసలు ఇవ్వాలి, అంటే శాలరీ ఇవ్వాలన్నమాట. కానీ ఇక్కడ మీరు బిజినెస్ హ్యాండిల్ చేస్తుండ్రు, ఫ్యామిలీని హ్యాండిల్ చేస్తుండ్రు. సో ఇక్కడ మీకే హ్యాపీ అనమాట. సో టీమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ హ్యాపీనెస్. సో గైస్ ఇప్పుడు వచ్చేద్దాం స్టెప్ 11 పై, ప్రమోట్ యువర్ బిజినెస్. గైస్ బిజినెస్లో టీమ్ అయితే రెడీ అయిపోయింది. దాని తర్వాత మీ బిజినెస్ని ప్రమోట్ చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కస్టమర్స్ అండ్ క్లయింట్ మీతో కనెక్ట్ కావాలి. కస్టమర్స్ అండ్ క్లయింట్స్ లేకుంటే బిజినెస్ ఫెయిలే అనమాట. సో మీరు మీ బిజినెస్ని ప్రమోట్ చేయడం వల్ల మీకు కస్టమర్స్ అండ్ క్లయింట్స్ దొరుకుతారు. దీంతో మీరు మార్కెట్లో లీడర్ కావచ్చు. సో బిజినెస్ ప్రమోషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీరు ఎలా చేస్తారంటే, ఆన్లైన్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోవచ్చు, టీవీ ప్రోగ్రామ్స్ని యూజ్ చేసుకోవచ్చు, అండ్ చాలా అంటే చాలా మార్గాలు ఉన్నాయి. సో ఫైనల్ గైస్ ఇప్పుడు వచ్చేద్దాం స్టెప్ 12 పై, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళి బిజినెస్ అయితే రెడీ చేసుకున్నారు, బట్ మీలో మీకే నమ్మకం లేకుంటే ఆ బిజినెస్ ఎలా రన్ అవుతుంది? మీకైతే తెలుసు, బిజినెస్ లో అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. అప్పుడే గివ్ అప్ చేయకుండా మీ మనసులో మీపై నమ్మకం పెట్టుకొని ఆ డౌన్ సిస్టమ్స్ తో బయటికి వెళ్ళాలి. ఎందుకంటే గైస్ ప్రాబ్లమ్స్ అనేది టెంపరవరీ. సో బిజినెస్ మ్యాన్ కావాలంటే బిలీవ్ అనేది కంపల్సరీ అన్నమాట. ఈ మాట అనేది మీరు తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. సో గైస్ ఈ 12 స్టెప్స్ ద్వారా బిజినెస్ ఎలా చేయాలో మీకు కంప్లీట్ గైడ్ ఇచ్చాను. సో ప్లీజ్ గైస్ నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాగే బిజినెస్ లేదా ఫైనాన్స్ నాలెడ్జ్ కోసం నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. అండ్ గైస్ నేను స్టింగ్ ఎనర్జీ డ్రింక్ వీడియో అనేది అప్లోడ్ చేశాను, అంటే స్టింగ్ ఎనర్జీ ఎలా ప్రాఫిట్లో వెళ్ళిందో. సో వెళ్ళి అది కూడా చూడండి ప్లీజ్. సో గైస్ నా ఛానల్లో నేను సక్సెస్ఫుల్ స్టోరీస్, ఫైనాన్స్, బిజినెస్ ఇలాంటి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. సో ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ వెళ్ళండి, అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టండి. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో. టాటా, బాయ్ బాయ్.